హాయ్, దిస్ ఇస్ హరిప్రసాద్ మాచపల్లి. వెల్కమ్ టు మై ఛానల్ నో యువర్ ఫార్మర్స్. ఈరోజు మనం కడప జిల్లాలోని యోగి వేమన్ అనే యూనివర్సిటీ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ మనం విజిట్ చేసిన ఫామ్ వచ్చి నేచురల్ గోట్ అండ్ షీప్ ఫామ్. మన దగ్గర అయితే ఇప్పుడు షీప్ ఓనర్ మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. సో అన్న దగ్గర మనం చాలా సంవత్సరం అయితే తీసుకున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు ప్రజెంట్లీ మనం మాట్లాడే టాపిక్ వచ్చి మార్కెటింగ్ స్ట్రాటజీస్, షీప్ అండ్ గోట్ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీస్ గురించి మనం అన్నగారితో డిస్కస్ చేద్దాం. సో మహేశ్వర్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ షీప్ అండ్ గోట్ని ఎలా మార్కెటింగ్ చేయాలో ఒకసారి చెప్పే ప్రయత్నం. ఫస్ట్ పర్చేజ్ చేసేటప్పుడు మినిమం 20 కేజెస్ చేసుకోవాలి. పర్చేజ్ బిలో 20 నేను ఫెయిల్ అయిపోయాను. ఫెయిల్ కాదు, నాకు వెయిట్ వచ్చాయి 5 కేసు 7 కేసు కూడా పెరిగాయి దాంట్లో. కానీ పెట్టేటప్పుడు 10 కేజెస్ మనం 6500 పెట్టి కొన్నాం లోకల్. మైదుకూరు, వేపల్లి, పులివెందుల లోకల్ ఇక్కడ గొర్రెల దగ్గర అందుకుంటాయి కదా యాదవుల దగ్గర, వాళ్ళ దగ్గర అందుకు మనం ఆ రేట్లు పెట్టి కొన్నాము. మనకు వర్కౌట్ కాదు. 10 కేజీ 12 కేజీ కిడ్ మనం 6500 పెడితే మనం అమ్మేటప్పుడు 400 అమ్ముతున్నాము. బల్క్ మీద మనము 380 390కి ఇస్తున్నాము. సో 50 100 తీసుకుంటే ఆ రేట్కి ఇస్తున్నాము. సో మనకు ఏం రాదు. మనం కొనేటప్పుడు మేము 20 కేజీది 8500 9000 లోపు కొనుక్కుంటే మనకు బెస్ట్. 20 కేజీస్ ఉండేది 8500 9000 పెట్టచ్చా? నెల్లూరు జుడిపికి అయితే పెడతారు. అవును, అదే మనం నార్మల్ రెడ్ కి అయితే 8500 అంతకంటే అడిగి ఓవర్. అంటే ఇప్పుడు 20 into 400 ఇప్పుడు సింగిల్ ఫామ్ దగ్గరకు వచ్చి 450 అమ్ముకునే వాళ్ళు ఉంటారు. అవును, లైక్ మన ఫ్రెండ్స్ సార్ ఎవరైనా కూడా బయట ఫామ్ లో అంతా కాన్సెప్ట్ 450 అమ్మాలనేసి. నేను 450 అమ్మాలనే కాన్సెప్ట్ కాదండి, 400 అమ్మాలనే కాన్సెప్ట్. సో బల్క్ మీద నేనైతే కొనకూడదు అంత పెట్టి. నేను ఎంత లేదని నేను 400 కొనుక్కోవచ్చు 20 కేజీ కిడ్. 400 పైన కొనకూడదు అనేసి నా కాన్సెప్ట్. 20 కేజీస్ ఉంటే నేను 8,000 పెట్టాలి. ఇప్పుడు మనం సంతలకు పోతే అది 20 కేజీస్ ఉండదు, 15-16 కేజీస్ ఉంటుంది. దాని వాళ్ళు రైతు తెలియదు యావరేజ్ గా అందాజగా చెప్తాడు. కానీ 10 కొనేటప్పుడు ఖచ్చితంగా 10 కేజీ కిడ్డే వేస్తాడు, దాంట్లో 2 వేస్తాడు. అప్పుడు మనం నష్టపోతాం. మన దగ్గర ఉంటే ఏమవుతుందంటే సెలెక్షన్ చేసుకుంటాడు. అందులో లైవ్ వెయిట్ ఇస్తాము. ఎన్ని కేలు ఉంటే అన్ని కేలు. ఇప్పుడు 15 కేజీస్ అయినా కొన్ని 2 ఉన్నాయి. రేపు 75 అతనికి పంపాలి నేను. నాకు నష్టమే అది. అవునా? ఇంకో దాని మీద రావాలి, వెయిట్ గెయిన్ వచ్చింది దాని మీద నష్టం వస్తుంది. కొనసాగించడం 15 కేసు వచ్చింది అమ్ముకోకూడదు మనం. మనం ఆర్డర్ వచ్చింది కాబట్టి ఇవ్వాల్సి వస్తుంది అంతే. బ్యాచ్ ఎత్తేసి కొత్త బ్యాచ్ తేవాలనే కాన్సెప్ట్. ఎప్పుడు ఉంటాయి మన దగ్గర ఫీచర్ ప్లాన్ 365 డేస్ సేల్ చేయాలనేసి. పెద్దవైనా సరే ఎప్పటికీ పెద్దవి ఒక 10 మేకపోతులు, ఒక 10 పొట్టేళ్ళు మినిమం 40 to 50 వచ్చేలాగా కాన్సెప్ట్ మార్కెటింగ్. ఇదైతే మనకి ఎంత ఇన్కమ్ ఉండాలి ఫామ్ లో. మనం బిజినెస్ చేసేటప్పుడు ఫామ్ లో ఉండాలి. మన దగ్గరకు వచ్చాక లేదు ఎనికి వెళ్ళకూడదు. కొంచెం ఇక్కడ షెడ్ ఉండుంటే నేను ఇప్పుడే పెట్టేసామని ఇట్లా కట్టేసి మేపాదని కాన్సెప్ట్. 10 చాలు, అంతేనా? వీక్లీ 10 పోయినా చాలు మనకు. 10 పోయినా చాలు. పెద్ద సైజ్ 40 35-40 ఎప్పటికీ కట్టేసి మేపుతా. జాతరలకి జాతరనే కాదు, ఏదైనా వాళ్ళ అకేషన్స్, పెళ్లి ఫంక్షన్స్, ఏ అకేషన్ లో అయినా కూడా అవి చేద్దామనేసి కాన్సెప్ట్. నాకు మెయిన్ ఈ పందిరి తీసేసి నెక్స్ట్ ఇది వేద్దాంలే అనేసి, రేకులు గానీ లేదా ఇట్లా ఆ పట్ట కప్పేసి ఇట్లా చేద్దాంలే అనే కాన్సెప్ట్ ఉంది. చేద్దాంలే అనేసి చూడాలి సక్సెస్ అవుతుందో. అది వేస్తే మటుకు సక్సెస్ పెద్ద మ్యాటర్ కాదు. మన దగ్గర ఉంటే ఎంతో కొంత వస్తుంది. ఇవ మీద మనం అమ్మి మనం 2 weeks కి 2 కేజీస్ పెరిగినా మనకు 1000 రూపీస్ వస్తుంది. 400 తో అమ్ముకున్నా కూడా మనకు మన దగ్గర బయట నుంచి వచ్చిన జీవంని మనం 2 weeks లో 2 కేజీస్ పెంచొచ్చు, 3 కేజీస్ కూడా పెంచొచ్చు. స్టార్టింగ్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు పెరుగుతాయి. మన దగ్గర మేత బాగుంటది. మెయిన్ కాన్సెప్ట్ అది. మన దగ్గర ఇప్పుడు మేత ఉంది, మన బలం అదే. ఇంకా మేత లేకుంటే మనం తగ్గిపోతాయి. మన దగ్గర తగ్గిపోయి మన గోడ్స్ అట్లే తగ్గిపోయి. అప్పుడు స్టార్టింగ్ చేసేప్పుడు మేకలు ఇప్పుడు బయట దగ్గర ఎలా ఫీడ్ ఉండిందో వాళ్ళ దగ్గర మన దగ్గర ఇప్పుడు అట్లుంది. ఎనీ ఫీడ్ అంటే మీరు ఇంత ఏ ఫామ్ లో అయినా కూడా ఇంత అవసరం ఉండదు. అవును, మనం అవిసె ఎక్కువ వేశారు మీరు ఇక్కడ. ఎక్కువ వేసాం. 1.5 acre అవిసె, ఎడ్జ్ లూజ్ అను ఒక ఈ కొత్తగా వేసాం. ఇది మన 29. ఇక్కడ పిల్ల పేసరా, అక్కడ నుంచి ఆడి వరకు పిల్ల పేసరా ఒక 25 cents. అక్కడ నుంచి జొన్నలు చల్లాను, తెల్ల జొన్న. 1 time కట్ వస్తుంది. సో ఫోడర్ ఎక్కువ ఉంది మీకు అవైలబుల్ కాబట్టి మీరు ఎన్నైనా పెంచుకోవడానికి శక్తి ఉంది. 200 క్రాస్ ఫోడర్ ఉంది మన దగ్గర. ఫోడర్ ఉందని పెట్టడం కాదు, మనం మెయిన్ సబ్జెక్ట్. సో వ్యాక్సిన్స్ గురించి మీకు బాగా ఐడియా ఉంది, మెడిసిన్ గురించి ఐడియా ఉంది, ఫోడర్స్ గురించి ఐడియా ఉంది. సో సిక్ వచ్చి ఇప్పుడు మీరు జనరల్ గా గమనించినప్పుడు ఏదైనా తినకుండా ఉంటే అప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఫీవర్ నేను థర్మామీటర్ పెట్టి కూడా చెక్ చేయలేదు. తెచ్చినా గానీ ఫస్ట్ అది ఫెయిల్ అయిపోయింది. తెచ్చింది మిషన్ పని చేయకుండా నేను వదిలేసా.
థర్మామీటర్ తెచ్చినప్పుడు అది పని చేయకుండా అంటే వదిలేసాను నేను. అది వేరే మ్యాటర్. అది ఫస్ట్ సిక్ అయింది అనుకోండి, తినలేదు అనుకోండి, ఫస్ట్ చెక్ చేస్తాం అది ముక్కులోంచి ఏమైనా చీమిడి వస్తుందా, ఇట్లా ఏంటి ప్రాబ్లం అని, కాలికి ఏదైనా దెబ్బ తగిలిందా. ఇప్పుడు కాలికి దెబ్బ అయితే కుంటుతుంది, ముక్కులోంచి చీమిడి వస్తుంటే చీత తగ్గుతూ ఉంటది. ఇంకా మామూలుగా ఫీవర్ ఉంటే తలకాయ కిందకి వేసుకొని తినదు. ఫీవర్ ఉంటే తింటుంటాయి, మనం వెంటనే చూసుకుంటూ ఉండాలి. రోజుకు 2-3 సార్లు మేత వేసినప్పుడు చూసుకుంటుంటే అర్థమవుతుంది. తినకుండా ఉంటే దానికి ఏదో ఒకటి ఉన్నట్టే అర్థం. దానికి ఫస్ట్ మిలోనెక్స్ అవిల్ వేస్తాము, తగ్గి తినింది అనుకో వదిలేస్తాము. మనం ఇప్పుడు ఈ సీజన్ లో ఓన్లీ మిలోనెక్స్ అవిల్ తో పాటు మనం టెరామిషన్ 50% ఉంటది కదా, ఇప్పుడు లాంగ్ అంటారు, ఆక్సీ 200 అంటారు కదా, అది కాకుండా 50% ఉంటది. 200 కాకుండా 50ది. మన వెటనరీ డాక్టర్లు కూడా అది సపోర్ట్ చేస్తారు, ఇస్తారు అలాంటివి వాళ్ళ దగ్గర ఉంటాయి. అది వేసుకోవాలి ఫస్ట్. దాంతో కాలేదు తగ్గలేదు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ రోజు ఆ రోజు ఈవినింగ్ కానీ నెక్స్ట్ రోజు పొద్దున కానీ ఎల్లు వేసుకోవాలి. ఫస్ట్ ఎల్లే బతికిస్తుంది మనం ఫామ్ లో వాళ్ళని, ఎల్లే బతికిస్తుంది. ఎల్ అంటే లాంగ్ యాక్టింగ్. 200 చాలా వరకు అదే బతికిస్తుంది. పెద్ద యాంటీబయాటిక్ అది, యాంటీబయాటిక్ 200 అంటే పెద్దదే కదా. 50 ఎక్కడ 200 ఎక్కడ 200 mg బతికిస్తుంది. అది దానికి నరానికి వేస్తారు కదా పడుకోబెట్టి లోపల. నేను ఎక్కువ అసలు నరానికి ఇప్పుడు వరకు ఫ్రంట్ సైడ్ ఏది ఇక్కడే లేదు, బ్యాక్ సైడ్ కండకే వేస్తాను. సో అదొకటి ఉంటే మనం మాక్సిమం బతికేసుకోవచ్చు జీవాన్ని. మనకు జ్వరానికి ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏ డాక్టర్ రాలేదులే కానీ, అది ఇంకా తినకుండా పడిపోయే స్టేజ్ వచ్చినప్పుడు డాక్టర్లను పిలుస్తాను. కొందరు ఫోన్లు ఎత్తుతారు, రారు. మాక్సిమం మనం షీప్ లో ఏం చేయాలంటే అది పోతుంటే ఎక్కువ రోజులు పెట్టుకోకూడదు, ఇచ్చేయాలి కటింగ్ కి. అంతేనా? మాక్సిమం ఇచ్చేయాలి. గోట్ ను పెట్టుకొని క్యూర్ చేసుకోవచ్చు కానీ షీప్ చేయలేము, అది పోతుంటే క్లైమేట్. యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల అది మటన్ షాపులు కట్ చేస్తే మళ్ళీ అది మనకు కూడా యాంటీబయాటిక్ పనికిరాదు అని చెప్పి అంటా ఉంటారు కదా. ఏమన్నా కానీ మనమైతే ఇవ్వాలి. మంది మనం వాడు ఏమన్నా అమ్ముకొని ఎవరికన్నా వాడికి కట్ చేసుకొని ఎండేసుకొని తింటాడు, అన్ని మనకు సంబంధం లేదు. మనం ప్రాక్టికల్ గా చెప్పాలంటే అది అంత ఓపెన్ గా చెప్పాలంటే మనం ఏమి సుదులేసింది కొనుక్కోబోని చెప్పము. వానికైనా ఇచ్చేటప్పుడు కూడా ఒక వెళ్ళేస్తాము లాస్ట్ లో, అది క్యూర్ కాలేదనుకో నేనైతే ఇచ్చేస్తాను. 2 ఇచ్చాను రీసెంట్ గా. వర్షం పడినింది ఆ రోజు, ఏదో గడ్డలు వేసింది, తగ్గింది కానీ ఇది కొంచెం మేత స్లోగా తింటుంటే నాకు నచ్చలేదు. పోనీలేని తెచ్చిన దానికంటే 1000 రూపీస్ తక్కువకే ఇచ్చేసాను. 2 months మేపీ కూడా అట్లా 2 ఇచ్చాము. ఒకదానికి నేనేమనుకున్నా అంటే FMD అనుకున్నాను, కాదు అది ముక్కులోంచి పుండ్లు కొంచెం బ్లడ్ వస్తా ఉండింది. పుండ్లు లేదు లోపల, శనగ పుట్టు తింటే పుండ్లు కుచ్చుకొని అవుతాయి. మనం వర్షం పడేటప్పుడు భయపడతాం అనమాట, స్ప్రెడ్ అవుతుందని. అదేం దాన్ని క్యూర్ చేయాలంటే 2 రోజులు చేసి పక్కన పెడితే, కానీ వర్షం పడేటప్పుడు కలపాలన్నీ, కలిపినప్పుడు దాని నుంచి దీనికి స్ప్రెడ్ అవుతుంది అనే భయంతో మనం ఇచ్చేయాల్సి వస్తుంది. సో అందుకే సెపరేట్ పార్టిషన్ చేయాలి. ఇది చేసుకోవచ్చు ఇక్కడ, కానీ ఇక్కడే కదా వస్తుంది లేని భయం ఉంటది మనకు. అదే సో మార్కెటింగ్ పరంగా అయితే మీ దగ్గర 24/7 365 days 24/7 ఏ టైం వచ్చిన డేలో అవైలబుల్ పెడతాం. నెంబర్ ఒకసారి చెప్పండి సార్. 87-123-36955. మహేశ్వర్ రెడ్డి గారు. సో కడప డిస్ట్రిక్ట్ యోగి వేమన యూనివర్సిటీ దగ్గర. ఏ పల్లె అండి ఇది? మమ్మసిద్దిపల్లి విలేజ్, పెళ్లిమరి మండల్, కడప డిస్ట్రిక్ట్, కమలాపురం నియోజకవర్గం. సో ఇక్కడైతే మనకు 24/7 365 days ఎప్పుడు కావాలన్న పొట్టెలు అయితే అవైలబుల్గా ఉంటాయి అని చెప్పి అన్నగారు అయితే చెప్తున్నారు. ఎవరికైనా అవసరం అయితే ఉన్న నెంబర్ దగ్గర కాల్ చేసి కనుక్కోవచ్చు.